గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. రాజు బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? 32వ వచనం. రాజు బాలుడు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? రెండో భాగాన్ని మనం ఒక్క వచనం చదువుతున్నాం కదా. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటారు. మహాఘనుడ పరిశుద్ధుడ జీవాధిపతి సర్వాధికారి రాజుడ స్తుతులు స్తోత్రములు ఎంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యమించారు కదా. సమయంలో ఆయన ఈ వాక్యాన్ని ధ్యానించినట్టుగా ఈ దాసురాలు ఎప్పుడు వెనుక మీ చోట్ల మరుగుపరిచినట్టు నీ ఊరుగా ఉంది. వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను దర్శించండి. ఒకనాడు హృదయ హృదయాన్ని తెరిచినట్టు ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి. వాక్యంలో ఉన్న ప్రతి మర్మాన్ని బిడ్డలకు బయలుపరిచి యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి బిడ్డలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్యనామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా తండ్రులందరూ కూడా మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్యనామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నా. కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఫాదర్స్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. తండ్రుల దినోత్సవం. ఈ సందర్భంగా వాక్యంలో నుండి మనం అనేకమైనటువంటి ఈ చదవబడిన 2 భాగాల నుండి మనం చూడబోతూ ఉన్నాం. దానికి ముందు అసలు ఈ ఫాదర్స్ డే, ఈ తండ్రుల దినోత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? అసలు దీని ఉనికి ఎక్కడ? ఎవరు ప్రారంభించారు? ఎలా ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు? ఎందుకు ప్రారంభించారు అనే విషయాలు కనుక మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కూడా యుఎస్ఏలో సోనోలా స్మార్ట్ అనేటటువంటి ఒక యవన బిడ్డ ద్వారా తన తండ్రి అయినటువంటి విలియం జాక్సన్ స్మార్ట్ అనేటటువంటి ఆయన మరి చేసినటువంటి త్యాగం చాలా గొప్పది. వారి తల్లి ప్రసవ వేదనతో, అంటే 6వ సంతానాన్ని ఆ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ తల్లి మరణించింది. అయితే ఈ విలియం జాక్సన్ స్మార్ట్ అనేటటువంటి ఈ తండ్రి మరొక వివాహం చేసుకుంటుండగా ఈ 6గురు కూడా ఎంతో బాధ్యతతో ఈ 6గురు కూడా చక్కగా పెంచి పెద్ద చేసి తల్లి లేనటువంటి లోటును తీర్చి గొప్పవాడిగా చేయబట్టి దానికి గుర్తుగా తండ్రి చూపిన ప్రేమను బట్టి ఈ సోనోలా స్మార్ట్ అనేటటువంటి అమ్మాయి యుఎస్ఏలో వారి నాన్నగారు అనేటువంటి మరి విలియం జాక్సన్ స్మార్ట్ జూన్ 5వ తారీఖు తన బర్త్డే వాస్తవానికి. మరి ఆ రోజు తన జన్మదిన సందర్భంగా మరి లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి చర్చ్ ఫాదర్ను కలిసి, అయ్యా మా తండ్రి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మన యుఎస్ఏలో అంతటా మరి ఫాదర్స్ డే సెలబ్రేషన్ జరిపిస్తే బాగుంటుందని అడిగినప్పుడు అది ఆ రోజు జరపడానికి కుదరలా. అది వాయిదాలు పడింది. చివరికి వెళ్ళగా అక్కడ మరి జరిగిన విషయం ఏంటంటే జూన్ 19వ తారీఖు, అంటే 1910వ సంవత్సరం వాషింగ్టన్లో మరి
సెలబ్రేషన్స్ నేషన్స్ ఫస్ట్ ఫాదర్స్ డే ప్రారంభించారు. అనగా ప్రతి సంవత్సరం జూన్ మాసం 3వ ఆదివారం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు ఫాదర్స్ డేగా ప్రకటన చేయడం మనం చూస్తాం. దీనికి ప్రేరణ కూడా ఉంది పిల్లగా. ఒక యవన బిడ్డ తన తల్లి తనకు చేసినటువంటి గౌరవార్థం, తన తల్లి గౌరవార్థం అన్న జాగ్రత్త కూడా తల్లుల దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈమెకు ఆ ప్రేరణ కలిగింది. తండ్రి దినోత్సవం కూడా ఎందుకు జరిపించుకోకూడదు, ఫాదర్స్ డే అనే ఉద్దేశంతో పిల్లగా ఆమె ప్రారంభించడం. ఆ తర్వాత అలాగే 1910వ సంవత్సరంలో వాషింగ్టన్లో ఫస్ట్ నేషన్స్ ఫాదర్స్ డే సెలబ్రేషన్ జరిగాయి. ఆ తర్వాత ఇంచుమించు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డేగా ఇంచుమించు 1972వ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది. ఇది పిల్లగా దానికి జరిగినటువంటి ఈ ఫాదర్స్ డే యొక్క చరిత్ర. అయితే ఒక సత్యం మాత్రం గ్రహించాలి ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, నీకు నేను అందరూ మన తండ్రులు ఎంత త్యాగం చేశారో మన గురించి మర్చిపోకూడదు. Actually they are the superheroes. Not only the superheroes, they are the real heroes. వారు నిజమైనటువంటి హీరో. నిజం చెప్పాలంటే ఎందుకంటే వారు తల్లి జన్మనిస్తుంది, తండ్రి మాత్రం పిల్లల్ని భుజాల మీద వేసుకొని నడిపిస్తూ నడక నేర్పిస్తాడు. జీవితంలో సమస్యలు ఎలా ఎదుర్కోవాలి, ఎలా పైకి రావాలి, ఈ విషయాలన్నీ కూడా పిల్లలకు నేర్పించేది మాత్రం తండ్రి. కష్టాలు అన్నిటికీ ఓర్చి బిడ్డలందరూ కూడా చక్కగా పైకి రావాలి అని ఆర్థికంగా వారిని సమాజపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అన్ని కోణాల్లో బిడ్డలని ఒక స్థానానికి తీసుకుని రావాలని ఆ కుటుంబానంతా కూడా భుజాన వేసుకొని నడిపిస్తాడు తండ్రి. దానికి గుర్తుగా ఫాదర్స్ డే ఖచ్చితంగా మన అందరూ కూడా సెలబ్రేషన్ చేయాలి. ముఖ్యంగా తమ్ములారా మీ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కృష్ణులకు దేవుడు బిడ్డలారా, చదువుకునేటువంటి 2 భాగాల నుండి ఈ ఫాదర్స్ డేని ఉద్దేశించుకొని కొన్ని మాటలు మనం చూద్దాం. చదువుకునేటువంటి 2 భాగాల్లో ఉన్నటువంటి పారమార్థిక సత్యాలు, దాగి ఉన్న పారమార్థిక సత్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో నుండి పిల్లల ఒక సత్యాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 24 నుండి 33 వచనాలు. 24 నుండి 33 వచనాలు కనుక మనం చూస్తే భౌతికపరమైనటువంటి అంటే యెహోవా తండ్రి అయినటువంటి దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము విరోధుడు, చాలా శత్రువు, తండ్రిని మోసగించి అనేక ప్రయత్నాలు చేసి తన సహోదరుని చంపేశాడు. ఇప్పుడు ఏకంగా ఆయన ఏం చేశాడంటే ఈ అబ్షాలోము తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క రాజ్యాన్ని తీసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు. అందుకని ఆయన ప్రమాదము పన్ని తన తండ్రిని చంపాలని కొంతమందిని గుంపులుగా చేసుకుని తండ్రిని చంపబోయే ప్రయత్నంలో ఆయన పారిపోయాడు. ఎంతో దూరం పారిపోయాడు. ఆ విషయాలు కూడా మనం చూడబోతున్నాం. విషయం ఏంటంటే ఒకసారి బహు భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతూ ఉంది. ఈ యుద్ధంలో ఆయన ఆ యుద్ధానికి వెళ్ళేటటువంటి వారిని ఒక 3 పిలిచాడు. ఆయన దావీదు పిలిచి యోవాబును, అబీషైని, ఇత్తయిని పిలిచి ఒక మాట అంటాడు. అయ్యా, నా నిమిత్తము యవనస్తుడైనటువంటి అబ్షాలోముని జాగ్రత్తగా చూసుకొని చంపకుండా చేయండి అన్నాడు. దావీదుని తండ్రి అయిన దావీదుని కనికరం లేకుండా చంపాలనుకున్నటువంటి శత్రువైనటువంటి అబ్షాలోము ఆయన చంపకుండా తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నా కుమారుడు అయినటువంటి అబ్షాలోము ఆయన కొంచెం జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటే
అంటే అర్థం ఏంటంటే చంపకుండా చేయండి అయ్యా, మీరు దొరికినా కానీ వాడిని చంపకాకండి. ఈ భౌతికపరమైనటువంటి తండ్రి ప్రేమ కనపరుస్తూ ఉన్నాడు ఈ భాగంలో మనం చూస్తే పిల్లల. అందుకనే ఆ విషయాలు మనం కొంచెం ముందుకు తర్వాత మనం వివరంగా మనం చూడబోతూ ఉన్నాం. ఇకపోతే పిల్లల రెండవ భాగంలో లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి 24 వచనాలు, 11 నుండి 24 వచనాలు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుగా విన్నాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక 3 ఉపమానాలు శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన యాజకులు వీరు మరి యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మరి శత్రువులైనటువంటి ప్రతి మానవుడిని ఆయన ప్రేమించడానికి పరమ తండ్రి ఈ భూమికి దిగి వచ్చాడు. ఆ సత్యాన్ని ప్రజలకు ఉపమానాల రీతిగా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. పరమ తండ్రి అనేటువంటి దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాల రూపంలో మరి మరణానికి చేరుకునేటువంటి మానవుడిని రక్షించడానికి వారు మారుమనసు పొందాలనేటువంటి ప్రయత్నంలో కొన్ని ఉపమానాలు తెలియజేస్తూ ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, మత నాయకులు, ఈ ప్రధాన యాజకులకి ఒక 3 ఉపమానాల రీతిగా వారికి బోధిస్తూ ఉన్నాడు. ఇది ఇప్పుడు ఈ 2 భాగాల్లో ఉన్నటువంటి పారమార్థిక సత్యాలు. ఈ 2 భాగాలను పురస్కరించుకొని నేను దేవుని పాదాలు చెంత అయ్యా మరి ఏ అంశం మీద మాట్లాడాలి అని దేవుడిని అడిగినప్పుడు నా హృదయంలో ఒక అంశాన్ని పెట్టాను కదా. అదేంటంటే ఈరోజు మన అంశం ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఈ 2 భాగాలని క్రోడీకరించుకొని చూస్తే త్యాగపూరితమైన తండ్రి, త్యాగపూరితమైన తండ్రి అనే అంశం మీద మాట్లాడదలుచుకున్నాను. త్యాగపూరితమైన తండ్రి అంటే త్యాగం అంటే త్యాగంలో ఎంతో ప్రేమ మామూలు ప్రేమ కాదు. ప్రేమలో చాలా రకాలు, అందులో త్యాగపూరితమైనటువంటిది ఇక మామూలు కూడా అంటే ప్రాణాన్ని బిడ్డల కొరకు దారపోస్తారు, ప్రాణాన్ని బిడ్డల కొరకు దారపోస్తారు. ఈ విషయాన్ని మనం కొంచెం లోతుగా వెళ్తే ఈ అంశం బాగా అర్థం అవ్వాలంటే కదా ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి పాత నిబంధన గ్రంథంలో నుండి మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథంలో వీళ్ళరా మనం చూసాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తే వీళ్ళరా అక్కడ దావీదు ఒక దానికి ముందు మనం చూస్తే తన కుమారుడైనటువంటి అబ్షాలోము ఈయన మరి తండ్రికి ఎంతో వ్యతిరేకంగా తండ్రి యొక్క రాజ్యాన్ని ఈయన పరిపాలించాలని ఆయనకి మరి ఆయన ఎలాగైనా చంపాలని ప్రయత్నంలో కొంతమందిని పోగు చేసుకొని ఆయనకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. బాగా ఆలోచన చేయగలరు. అట్టి సమయంలో దావీదు తలుచుకుంటే అబ్షాలోముని మొక్కలుగా నరికేస్తాడు ఆయన అనుకుంటే. ఎందుకంటే మామూలు కాదు దావీదు, సామాన్యమైన మనిషి కాదు దావీదు. ఎందుకంటే గొల్లియాతునే, అంత గొప్ప గొల్లియాతునే చంపగలిగినటువంటి వీరుడు, మామూలు కాదు. అంతేకాదు అనేక యుద్ధాలు సౌలు పక్షాన నిలబడి ఆయన సైన్యాధిపతిగా వెళ్ళి అనేక మంది వీరులను, శూరులను, యోధులను చంపేశాడు ఆయన. అబ్షాలోము ఒక లెక్క కాదు చెప్పాలనుకుంటే, కానీ తన కుమారుడి మీద ఉన్న ప్రేమను బట్టి, తీవ్రమైన ప్రేమను బట్టి ఆయన తన కుమారుడిని చంపలేదు, తనతో ఉన్నటువంటి వారిని కూడా చేయబోయేదివ్వాల. అందుకని ఆయన ఏం చేశాడు, అయ్యా మా కుమారుడు అబ్షాలోము మనకి వ్యతిరేకంగా కొంతమంది గుంపును తయారు చేసుకున్నాడు, ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం మనకు క్షేమకరం కాదు, మనం ఇక్కడ నుంచి మారిపోదామని పారిపోయాడు ఆయన. ఆయనతో పాటు అనేక మంది శూరులు, వీరులు, యోధులు ఆయనతో పాటు వెళ్ళిపోయారు. అయితే పిల్లరా ఆయన చెప్పులు లేకుండా వెళ్ళినట్టుగా ఉంది. ఏడ్చాడు దావీదు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏంది ఈ పరిస్థితి వచ్చిందని.
వెళ్ళిన తర్వాత ఇక యుద్ధం చాలా తీవ్రత ఏర్పడింది పిల్లలు. అబ్షాలోము ఇంకా దావీదును చంపాలి, చంపితే కానీ నాకు పూర్తిగా రాజ్యం మీద నేను రాజు కావను కాబట్టి కుట్రమని అనేక ప్రయత్నాలు చేస్తూ ఇంకా యుద్ధానికి ప్రారంభించాడు. యుద్ధానికి వస్తూ ఉన్నాడు. ఇట్టి సమయంలో దావీదు ఏం చేశాడంటే, ఇందాక మనం మీకు నేను చూపించాను బిడ్డరా, ఆ వచనాన్ని ఒకసారి మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. ఈ యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి వారు అన్నమాట ఆయన ఏమన్నాడు, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించదు. ఆ మాట అన్నాడు. నా నిమిత్తమై అబ్షాలోమును ఏం చేయగాకంటే దయ చూపించండి, అంటే వాడు మీకు దొరికినా కానీ చంపదాకండి అన్నాడు. ఇక యుద్ధానికి వెళ్ళారు. జరిగిన విషయం ఏంటంటే చాలా అందగాడు అబ్షాలోము, వెంట్రుకలు చాలా పొడుగుంటాయి. అయితే కంచరగాడి మీద ఆయన వెళ్తున్నప్పుడు ఒక ముళ్ళు కంపల యొక్క ఆ వృక్షం కింద నుంచి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ కంచరగాడి వెళ్ళిపోయింది. ఆ ముళ్ళకు ఈయన వెంట్రుకలు తగులుకొని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో వాడు వచ్చి చెప్పాడు యోవాబుకి, నేను వాడిని చూశాను, అబ్షాలోము చూశాను, మరి గాల్లో వేలాడుతున్నాడు అంటే, అని చంపకుండా ఎందుకు వచ్చావురా, వాడిని చంపితే నీకు బహుమతులు ఇచ్చేవాడు కదంటే, అయ్యా నువ్వు రాజు దావీదు గారు చెప్పాడు కదా, మీ ముగ్గురు పిలిచి అబ్షాలోమును చంపొద్దని మీకు ఆజ్ఞాపించినప్పుడు నేను విన్నాను, అందుకని ఏం చేయలేదంటే పక్క జరుగును, అసలు నువ్వు చంపేదాకా నేను ఎదురు వస్తానని వెళ్ళిపోయి 3 బాణాలు తీసుకుని చంపేయడం మనం చూసాం. ఆ తర్వాత పిల్లరా ఒక ఎద్దును ఆయన చంపిన తర్వాత ఇంకా ఇశ్రాయేలీయులందరూ కూడా పారిపోయారు. దావీదు జోలికి ఎవరు రాదు. అప్పుడు ఇక అర్థమైపోయింది విజయము దావీదు పక్షానే ఉందని. కాబట్టి పిల్లరా ఒక ఇద్దరు పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి శుభవర్తమానం తెలియజేయడానికి వస్తున్నారు. మొట్టమొదటిగా సమూయేలు 2వ గ్రంథం 29వ అధ్యాయం మనం చూస్తే పిల్లల 18వ అధ్యాయం 29వ వచనం చూస్తే అక్కడ మొట్టమొదటిగా అహిమయస్సు అనేటటువంటి వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి అయ్యా రాజా నీకు శుభవార్త తీసుకొచ్చానంటే మొట్టమొదటిది ఆయన అడిగిన మాట ఒకటే ఒక మాట. ఏమన్నాడు పిల్లలు? 29వ వచనంలో మీకు ఆ మాటను మీకు నేను చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి పిల్లలు, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం ఏమన్నాడు? రాజు బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? మొట్టమొదట ఆయన అడిగిన మాట ఏమిటంటే, ప్రశ్న ఏమిటంటే, బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? ఆయన అన్నాడు, నాకు తెలియదుగా, అక్కడ పెద్ద అలలు జరుగుతుంది కాబట్టి నేను దాన్ని పట్టించుకోలేదు, కానీ యుద్ధంలో మాత్రం నీకు విజయం దొరికిందని చెప్పడానికి రైతులు పక్కకు నిలబడ్డాడు. రెండో వాడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఈ పిల్లల 32వ వచనం మనం చూస్తే ఈ కూషి అనేటటువంటి వాడు శుభవర్తమానం తెలియజేయడానికి వస్తున్నప్పుడు ఆయన కూడా ఇదే ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? 32వ వచనంలో రాజు బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అంటే చచ్చిపోయాడా? ఏంటి అసలు బాగున్నాడా లేదా? అప్పుడు అన్నాడు, చచ్చిపోయాడు. నీ విరోధులందరూ కూడా ఎలా చనిపోయారు? వారితో పాటు ఈయన కూడా చంపబడ్డారు. అప్పుడు ఆయన వేదన మనం చూడాలి. తండ్రి వేదన ఎంత గొప్పదో చూడండి. ఎంత ఏడ్చాడంటే మీరు ఆ తర్వాత వచ్చిన చూస్తే వెళ్ళరా కేక పెట్టాడు. ఎంత ఏడ్చాడంటే, అయ్యా అబ్షాలోమా నా కుమారుడా, నీ బదులు నేను చచ్చిపోయి ఉన్నా ఎంత బాగుండేదని కేకలేసాడండి. అది తండ్రి ప్రేమ అంటే. చంపడానికి వస్తున్నా, రాజ్యాన్ని ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, ఎంత అవమానపరచాలని చూస్తున్నా
కుమారుల్ని కుమార్తెల్ని చంపాలని కోరుకో. వారి బదులు నేను చచ్చిపోతే బాగుండు కోరుకుంటారు తండ్రులు. తండ్రుల ప్రేమ అటువంటిది. ఆ ప్రేమ అటువంటిది. బిడ్డలు నాకన్నా బాగుండాలి, నాకన్నా ప్రయోజకులు అవ్వాలి, నాకన్నా పై చదువు చదవాలి, నాకన్నా మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటాడు తండ్రి బిడ్డలు. ఎందుకు అంటే తండ్రి ప్రేమ గొప్పది. అందుకనే మనం ఆ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. త్యాగపూరితమైన తండ్రి, త్యాగపూరితమైనటువంటి తండ్రి. మరి బాహ్యపరమైనటువంటి తండ్రి అంత ప్రేమను చూపిస్తే మరి పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఇంకెంత ప్రేమ చూపిస్తాడు, ఇంకెంత త్యాగం చూపిస్తాడో ఆలోచన చేయండి. అది మనం బాగా అర్థం చేసుకోవాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఆయన రాశాడు. బిడ్డగా అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము కొన్ని వచనాలు మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. 6వ వచనం చూడండి బిడ్డగా. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయింది. ఎంత మరి త్యాగపూరితమైన ప్రేమ మన తండ్రి అయిన దేవుడు. ఆలోచన చేయండి. మానవుడు ప్రతి పాపి ఆయన బలహీనుల వలన పాపంలో పడిపోతున్నారు. బలహీనులు ఈ బలహీనం వల్ల ఏమైపోతున్నారు? పాపం చేస్తున్నారు. మీరు చూడండి ఈ 8వ వచనంలో మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పాపులమై ఉండగానే. అంతేనా? బలహీనత వలన పాపం తెచ్చుకుంటాం. పాపం వలన ఏమొస్తుంది? మరణం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ మరణం నుండి తప్పించబడాలి. అందుకనే ఒక మాట వినండి. బలహీనం వలన పాపం చేస్తాం, పాపం వలన దేవుడికి శత్రువులు అవుతాం. అదే ఈ 3 మాటలు, ఈ 3 వచనాలు అదే మనం చూస్తాం. 6వ వచనంలో బలహీనులమై ఉండగా అన్నాడు. 8వ వచనంలో పాపులమై అన్నాడు. ఆ తర్వాత 10వ వచనంలో శత్రువులమై అన్నాడు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవుడితో సమాధానపరచబడిన ఎడల అనే మాట ఉంది. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. శత్రువులమైనటువంటి నీ మీద నా మీద ఎంత త్యాగపూరితమైన ప్రేమ. అసలు మనం చనిపోవాల్సినటువంటి వారము, మనకు రావాల్సినటువంటి శిక్ష ఆయన మీద వేసుకొని తన కుమారుడైనటువంటి యేసయ్య మరణము ద్వారా మనకు జీవమునిచ్చి పరలోక రాజ్యాన్నిచ్చి మనలో నడిపించడం. ఇది మామూలు ప్రేమ. ఆలోచన చేయండి. త్యాగపూరితమైన ప్రేమ కాదంటారా? త్యాగపూరితమైన ప్రేమ. దీనిని ఇంకా మనం లోతుగా బాగా అర్థం చేసుకోవాలంటే పిల్లరా, 2వ భాగంలో మనం చదువుగా విన్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం కనుక చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయం 2వ భాగం సువార్త పాఠ్య భాగంలో నుండి చదువుగా విన్నాం. ఈ మన ప్రసంగం అంతా కూడా దీని మీద మనకు వెళ్తుంది కాబట్టి జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు పరిశీలన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో జరిగినటువంటి సన్నివేశం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తా ఉన్నాడు. మరి ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఈ పెద్దల యొక్క దృష్టిలో ఈ సుంకరులు అయినటువంటి వారు, పాపులు, వీరందరూ కూడా నీచాతి నీచంగా చూస్తారు వీళ్ళని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ఆయన కదా. మరి యూదుడు, మరి ఈయనకు తెలియదా ఈ పాపులతో సహవాసం చేయకూడదే? యూదులు అలా చేయరు కదా. మరి సుంకరులతో అసలు సహవాసం చేయదే ఈయన ఎందుకు చేస్తున్నాడు? పాపులతో సహవాసం చేస్తాడు, సుంకరులతో సహవాసం చేస్తాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు. అసలు ఏమిటి అని వీరు మరి ఆలోచన చేసి సనుక్కుంటున్నారు. ఇదే సందర్భం కనుక మనం చూసి
వారు చూసి రా నన్ను వెంబడించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించినప్పుడు, మరి వారింట్లో విందు ఏర్పాటు చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తాడు. వెళ్ళక్కడ వారితో కలిసి భోజనం చేస్తా ఉంటాడు. అప్పుడు ఈ శాస్త్రులు వీరు వస్తారు. వచ్చి పరిసయ్యులు వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యుల్ని ఒక ప్రశ్న అడుగుతారు. ఈ యాక్చువల్లీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని వీరు ఎన్ని ప్రశ్నలు అడిగారంటే మొత్తం 105 ప్రశ్నలు అడిగారు. 105 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీ 11వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు? అది వారు అడిగిన ప్రశ్న. దానికి ముందు 85 ప్రశ్నలు అడిగారు. ఇటువంటి ప్రశ్నలు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇది 86వ ప్రశ్న. దానికి సమాధానంగా యేసుక్రీస్తు ప్రభువు వారు గ్రహించి ఏమన్నాడు? ఆ తర్వాత వచనం మనం చూస్తే పిల్లరా 12, 13 వచనాల్లో మనం చూస్తే రోగులకి కానీ ఆరోగ్యం కలగడానికి వైద్యుడు అక్కర్లేదు. అయితే నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవరాలేదు అంటాడు. దాని అర్థం ఏంటంటే ప్రతి మానవుడు పాపి. ఈ సుంకరుడు పాపులు మీరే కాదు నాయన. మరి మీరు అనుకుంటున్నారే మేము నీతిమంతులమని, మీరు కూడా పాపులే. మీ అందరి కోసం నేను వచ్చాను అని వారికి పిల్లరా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. వారికి ఇంత సూటిగా మాట్లాడుతూ ఉంటే అర్థం కావట్లేదు. వారికి అర్థం కాక ఎన్నో ప్రశ్నలు అడిగారు యేసుక్రీస్తు ప్రభువు వారిని. మరి వీరికి బాగా అర్థమయ్యేదిగా ఆయన చేసిన పని ఏంటంటే ఎక్కువ శాతం ఉపమానాలు చెప్పాడు. ఉపమాన రీతిలో చెప్పాడు, ప్రజలకు బాగా అర్థమయ్యేది. ఈ ఉపమానాలు పిల్లరా అందుకనే నాకు మాట చెప్పాను కదా, బాబు ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే మీరు కూడా పాపులే అని తెలియజేశాడు. కానీ వాళ్ళు అర్థం చేసుకోరు. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఎవరు లేరు నీతిమంతులు అంటే మీరు కూడా పాపులే. మీరు అనుకుంటున్నారు మేము నీతిమంతులు మనకు కాదు అని వారికి తెలియజేయడానికి పిల్లల ఒక 3 ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువు వారు వారికి తెలియజేశారు. అవే మనం చూద్దాం పిల్లలు. ఒక 3 ఉపమానాలు. అసలు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారు చరిత్రకారులు ఎన్ని ఉపమానాలు చేశాడు అంటే ముఖ్యమైనటువంటివి, ప్రాముఖ్యమైనటువంటివి 33 ఉపమానాలు చేశాడు. ఈ 33 ఉపమానాలను ఈ 3 భాగాలుగా చేశారు. మొదటి ఉపమానం పరలోక రాజ్య లక్షణములను తెలియజేయు 8 ఉపమానాలు వాడారు. 8 దాన్ని కేటగిరీలో సపరేట్ చేశారు చరిత్రకారులు. రెండవది పిల్లల మనం చూస్తే ఈ 19 ఉపమానాలు దేని గురించి అంటే దేవుడి కృపనందు వారు దానిని అనుభవించు కనుపరచవలసిన లక్షణాలను గురించి ఒక 19 ఉపమానాలు వాటిని సపరేట్ చేశారు. వాటిని ఈ 33 ఉపమానాల్లో ఇక 3వ భాగంలో మనం చూస్తే పిల్లల మత్తయి సువార్త 24వ అధ్యాయం 32 నుండి 35 వచనాలతో కలిపి న్యాయపు తీర్పును గురించినటువంటి ఒక 6 ఉపమానాలు. ఈ 3 కేటగిరీస్ని మరి చరిత్రకారులు వాటిని విభజించడం యేసుక్రీస్తు ప్రభువు వారు అతి ప్రాముఖ్యమైనటువంటి ఉపమానాలు 33 అందులో ఈ 3 భాగాలుగా విభజించబడడం మనం చూస్తాం. సరే, ఇక్కడ ఈ శాస్త్రులతో పరిసయ్యులతో వారికి నేను వచ్చింది మిమ్మల్ని అందరినీ రక్షించడానికి, మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కాదు, మీరందరూ కూడా పాపులే. దేవుడు నన్ను ఎందుకు పంపించాడు ఈ లోకానికంటే పాపులైనటువంటి మిమ్మల్ని రక్షించడానికే ఈ లోకానికి పంపించాడు. మీరందరూ మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలని చెప్పడానికి ఒక 3 ఉపమానాలు అందులో నుంచి చెప్పారు. ఈ 3 ఉపమానాలు కూడా ఒకే భావంతో కలిసి ఉంటుంది. మనం ఇంగ్లీష్లో మనం వాటిని బాగా అర్థం చేసుకుంటే మొదటి ఉపమానం షీప్, గొర్రె, తప్పిపోయిన గొర్రె. రెండవది ఈ ఎస్ అనేటటువంటి మాటలో 3 పదాలు చూసుకుంటే ఒకటి షీప్, తప్పిపోయిన గొర్రె. రెండవది సిల్వర్ అంటే వెండి నాణ్యం,
మూడు ఉపమానాలు కూడా ఒకే భావం. కాకపోతే ఇందులో మూడు రకాల పాపులు ఉన్నారు. మూడు రకాల పాపులు ఉన్నారు. ఈ మూడు రకాల పాపులలో మీలో ఖచ్చితంగా ఉంటారు నాయన అని తెలియజేయడానికి యేసుక్రీస్తు వారు ఈ మూడు ఉపమానాలు ఆయన ఉపయోగించాడు. అదేంటో మనం త్వరగా మనం చూద్దాం పిల్లరా. ఒకటి, ఈ మొదటిగా మీరు చూస్తే లూకాసు సువార్త 15వ అధ్యాయం, ఆ 15వ అధ్యాయంలో మూడు ఉపమానాలు. ఒకటి షీప్, రెండోది సిల్వర్, మూడోది సన్. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన వెండి నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. ఈ మూడు ఉపమానాల నుంచి యేసుక్రీస్తు వారు ఆయన తెలియజేసిన సత్యం మనం చూద్దాం పిల్లలు. అసలు దేవుడు త్యాగపూరితమైన తండ్రి, మన పరమ తండ్రి ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు అని మనం చూస్తే ప్రతి పాపిని రక్షించడానికి. అన్ని రకాల పాపులందరూ కూడా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ ప్రతి పాపిని, ఏ రకమైన పాపినైనా రక్షించడానికి నేను వచ్చాను అని తెలియజేయడానికి మూడు ఉపమానాలు మనం చూద్దాం. మొట్టమొదటిది లూకాసు సువార్త 15వ అధ్యాయం 3 నుండి 7 వచనాల కనుక మనం చూస్తే పిల్లగా, అక్కడ మొట్టమొదటిగా ఈ మూడు ఉపమానాల్లో మొదటి ఉపమానం యేసుక్రీస్తు వారు వారికి తెలియజేసిన మాట ఏమిటంటే, ఒక ఆయనకి, ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. అందులో ఒక్క గొర్రె మాత్రం తప్పిపోయింది. ఒక గొర్రె తప్పిపోయింది. ఈ గొర్రె తప్పిపోయి ఎటో వెళ్ళిపోయింది. అయితే ఈ గొర్రెల కాపరి ఆ గొర్రెను, ఈ 99 గొర్రెలను పక్కన పెట్టి ఆ తప్పిపోయినటువంటి ఒక గొర్రె కోసం ఆయన వెళ్ళి దాన్ని పుట్టుకొచ్చాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పి సంతోషిస్తాడు కదా అని అంటాడు. ఇంతకీ ఈ తప్పిపోయినటువంటి గొర్రె దేనికి సాదృశ్యం అంటే, ఏ పాపికి సాదృశ్యం అంటే పిల్లరా, ఒకటి ఫూలిష్నెస్. ఫూలిష్నెస్ అనగా బుద్ధి లేని పాపి, బుద్ధి లేని పాపి తప్పిపోవడం. బాగా వినండి. అంటే చెయ్యాలని చేయరు పాపం, వాళ్ళు స్వతహాగా పాపం చేయరు. వీళ్ళు ఏమిటంటే ఎవరైనా చెప్తే చేస్తారు పాపం. అది పాపం తెలియదు. కానీ ఈ గొర్రె కూడా తెలియదు, కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాయి. గొర్రెలు వల్ల కొంతమంది పాపంలో పడిపోతూ ఉంటారు. ఈ మొదటి రకం పాపం దేన్ని సూచిస్తుందంటే మనందరికీ తెలుస్తుంది. ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లల, అక్కడ 12, 13 వచనాల్లో ఈ స్త్రీ ఉంది. ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదాము పిలిచి, ఆదామా ఎక్కడున్నా అని పిలిస్తే ఆయన వచ్చాడు. చెట్ల చాటు దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నావు? నేను తినవద్దన్న పండును తిన్నావా అంటే అప్పుడు అన్నాడు ఆయన, అవునయ్యా, నీవు నాకు ఆ స్త్రీని ఇచ్చావే, ఆమె ఇచ్చింది కనుక తిన్నాను అంటాడు. వాస్తవానికి ఈయనకి అసలు పాపం చేయాలని కాదు, కానీ ఏం చేస్తావు? ఆమె ఇచ్చింది, నేను తిన్నాను. తప్పిపోయాడు. తప్పిపోయిన గొర్రె వలె నేను తప్పిపోయాడు. అంటే ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. మరి ఈ 13వ వచనంలో స్త్రీని అడుగుతాడు, అమ్మా మరి నువ్వెందుకు ఇచ్చావు, ఎందుకు తిన్నావు అని అంటే, అయ్యా సర్పం యుక్తి కలదు కాబట్టి అది నాకు ఇచ్చింది, తినమానదు కాబట్టి నేను తిన్నాను. అంటే తప్పు చేయాలని కాదు, ఎవరో తప్పు చేయమన్నారని చేయదు. నాకు చాలా మంది ఇటువంటి పాపం కూడా ఉన్నారు. తెలియదు, పాపం చేస్తామని తెలియదు కానీ రైట్ నువ్వు వెళ్ళి 2 దెబ్బలు కొట్టాడు, పడతాడు పోయి 2 క్యాన్సల్ అయిపోతే వాళ్ళు ఎన్ని క్యాన్సల్ వేస్తారు. ఈ తప్పు చేయమంటే వెళ్ళిపోయి చేస్తారు. పాపం వాళ్ళకి ఏం జరుగుతుంది, అసలు ఏంటి, దీని వెనకాల కారణం ఏమిటి తెలుసుకో. కానీ మీరు చేసే పని ఏమిటంటే వెళ్ళిపోయి తప్పు చేసేస్తారు. దేవుడు బిడ్డలారా, అటువంటి వారు మనలో ఉన్నామేమో ఆలోచన చేయాలి. అది మంచి పద్ధతిగా. తప్పిపోయిన గొర్రెల వలె చాలా మంది ఈనాడు వేరే వాళ్ళు తప్పు చేయమంటే వెళ్ళిపోయి చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు, దాన్ని మానుకోవాలి. ఇక రెండో పాపం మనం చూద్దాం. ఉన్నారా లేదా సమాజంలో? లేరంటారా? అటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు మంచి, ఏం తప్పు చేయరు,
దొరుకుతారు. దెబ్బలు కొట్టుకున్నారు, ఆ పని చేయకో, ఈ పని చేయకో, పంపిస్తారు. అప్పుడు మీరు వెళ్ళిపోయి అమాయకులు ఏం చేస్తారు? తప్పు చేయలేదు అంటే దారి తప్పిపోతున్నారు గొర్రెవలే. అయితే దేవుడు బిడ్డలారా, యేసుక్రీస్తులో త్యాగపూరితమైనటువంటి ప్రేమ చూపించే తండ్రి మాత్రం, ఆయన మాత్రం ఏ బాధనైనా మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక రెండోది మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు ఇక్కడ రెండో ఉపమానం చెప్పాడు. ఈ భాగాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు మనం చూస్తే తప్పిపోయిన వెండి నాణ్యం గురించి ఉంది. ఈ తప్పిపోయిన వెండి నాణ్యము అసలు దీని గురించి బాగా మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఒక చరిత్ర జరిగింది. ఏమిటంటే ఒక స్త్రీకి ఒక దండ ఉంటుంది. ఈ దండకు 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఈ 10 వెండి నాణ్యాలు కలిగినటువంటి ఈ దండ ఒకరోజు దిగిపోయి కింద పడిపోయింది. అయితే అందులో 9 వెండి నాణ్యాలు మాత్రం దొరికాయి. ఒకటి మాత్రం ఎంత ప్రయత్నం చేస్తున్నా దొరకడం. ఆనాడు అక్కడ ఉంది, దీపము వెలిగించి అని ఉంది. అంటే ఆనాడు లైట్లు లేవు, ఇంత పవర్ లేదు. ఇంత పవర్ ఉంటే కనబడిపోద్ది ఎక్కడ పడిందో ఏమి. అంతేకాదు ఆ దినంలో ఈ బండలు, ఈ పాలిష్ బండలు ఎక్కడే చెప్పండి, ఇట్లా చీపురుతో ముడిస్తే వచ్చేయడానికి దుమ్మి వీడితో కలిసిపోయి ఉండొచ్చు ఈ వెండి నాణ్యం. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె చాలా జాగ్రత్తగా వెతకాలి. ఈ కేటగిరీ, ఈ రెండో రకం పాపం ఎవరనంటే పిల్లరా, ఒకటి ఫూలిష్ సిన్నర్, అంటే ఫూలిష్ సిన్నర్, బుద్ధి లేని పాపి. ఇక్కడ ఈ రెండవ స్త్రీ లేకపోతే ఈ రెండవ తప్పిపోయిన వెండి నాణ్యం దేనికి సాదృశ్యం అంటే దేవుడి బిడ్డలారా, కేర్లెస్ సిన్నర్. దీనినే ఇంకొక మాట కూడా రెక్లెస్ సిన్నర్ అని కూడా అనొచ్చు. కేర్లెస్ అంటే అజాగ్రత్తతో, నిర్లక్ష్య ధోరణితో ఉండేటటువంటి పాపం. ఇది మీకు తెలియదా? ఒక్కసారి తిరిగిపోయిందా? అసలు ఈ 10 నాణ్యాలు కలిగినటువంటి వెండి దండ అప్పటికప్పుడు తెగిపోయిందంటే కాదు, అది మెల్లిమెల్లిగా తిరుగుతూ వస్తుంది. మరి మీకు కొంచెమన్నా జాగ్రత్త ఉండాలి. అదే మరి ఈ దండ తెగిపోతే ఈ వెండి నాణ్యాలు అక్కడ పడితే అక్కడ పోతాయి. మరి దాన్ని జాగ్రత్త చేసుకోవాలని నిర్లక్ష్య ధోరణిలో ఉంది. తెగిపోయిన తర్వాత అప్పుడు చాలా జాగ్రత్తగా ఆమె ఏం చేసిందంటే పరిశీలనతో ఊడ్చి చక్కగా ఎక్కడ పడిందో అక్కడ వెతికి పట్టుకున్నాయి. ఈనాడు చాలా మంది ఈ రెండవ రకమైనటువంటి కేర్లెస్ సిన్నర్స్, అంటే అజాగ్రత్తతో ఉండేటటువంటి పాపలు ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే చేతులు కాలేక ఆవులు పట్టుకుంటే అట్లా ఉంటారు. దశం భాగం ఏదైతే క్రమంగా ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడే, ఏమి ఇవ్వకపోతే ఏమైంది, ఇవ్వకపోతే ఏమైంది? దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూస్తున్నాడు. అసలు ప్రకటనలో కొంతమంది పేర్లు రాయరు. నేను ఇవ్వకపోతే నేను పేరు రాయకపోతే ఏమనుకుంటారు? అసలు ఏమైందిలే, కేర్లెస్, అజాగ్రత్త. ఏమైందిలే, చర్చికి 9 గంటల 30 నిమిషాలు చర్చికి ఆడకపోతే ఏమైంది? దేవుడు ఏమన్నా చూస్తున్నాడా, ఎవరేమన్నా అంటారా? కేర్లెస్, రెక్లెస్, కేర్లెస్నెస్, అజాగ్రత్త. బైబిల్ చదువుకోకపోతే, ప్రార్థన చేసుకోకపోతే సమస్యలు వస్తాయి, విలువలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదలో పడిపోతావు. ఈ ఒక్కరోజు చదవకపోతే ఏమైంది? ఈ ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది? ఏమైంది? కేర్లెస్. ఇవన్నీ కూడా అజాగ్రత్తతో ఉండేటటువంటి పాపం. దేవుడు బిడ్డలారా, ఈ కేటగిరీలు ఈ రెండవ రకం గుంపులో ఉన్నారేమో పరిశీలన చేసుకోవాలి. దేవుడు బిడ్డలారా, ముందున్నటువంటి జాగ్రత్త, తర్వాత ఉన్న జాగ్రత్త ముందుంటే ఆ ప్రయాసం ఉండేది. అందుకనే
చేతులు కాలకముందే జాగ్రత్త చూసుకోవాలి. పాపంలో బైబిల్లో ఒక మాట ఉంది, సులువుగా చిక్కులు పెట్టు పాపములనుంది. బైబిల్లో ఎప్పుడు పాపంలో పడిపోతుందో తెలియదు. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, నిలవబడి ఉన్నానని నీవు పడిపోకుండా జాగ్రత్త చూసుకున్నావు. జాగ్రత్తగా ఉండాలి. కేర్లెస్గా ఉన్నావా? ఏం కాదండి, బండి మీద నడుపుకుంటూ వెళ్ళిపో, ఏం జరుగుతుందో? యాక్సిడెంట్ అవుద్ది, ప్రమాదం వాటిల్లుద్ది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. కేర్లెస్గా, అజాగ్రత్తగా ఉండకూడదు. ఒకటి ఫూలిష్ సిన్నర్, బుద్ధి లేని పాపి. రెండవది పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం కేర్లెస్ సిన్నర్, అంటే అజాగ్రత్తతో ఉండేటటువంటి పాపులు. మూడో చూసి ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు ఈ త్యాగపూరితమైనటువంటి తండ్రి ఎందుకు ఈ మూడో ఉపమానాన్ని చెప్పాడు అని మనం చూస్తే చూద్దాం. పిల్లరా, ఆ మాటను లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి 32 వచనాలు ఉన్నటువంటి ఈ భాగంలో మనం అసలు ఈ మాటలో మనం చూస్తే కూడా చివరి వరకు ఉంది. 11వ వచనం నుండి ఈ ప్రవచనం, ఈ యొక్క ఉపమానం ఇది దేని గురించి ఉందనంటే తప్పిపోయిన కుమారుడు. మనందరూ తెలుసు, తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు. ఒక తండ్రి ఉన్నాడు. ఉపమానం ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు వారికి తెలియజేయాలి. ఉపమానం తెలియజేస్తారు. అందులో ఉన్నటువంటి పారమార్థిక సత్యం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఒక తండ్రి ఉన్నాడయ్యా, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారులలో చిన్నోడు ఉన్నాడు. వాడికి రావాల్సినటువంటి ఆస్తిని పంపకం చేయమన్నాడు. ఈ పంపకంలో ఈ చిన్నోడు ఏం చేసుకుంటచ్చు? ఒక లాయర్ని పెట్టుకొని తనకి ఎంత ఆస్తి రావాలో సమస్తాన్ని కూడబెట్టుకొని ఉండొచ్చు. ఆస్తంతటిని తీసుకున్నాడు. ఇప్పుడు దూర దేశాలకు వెళ్ళిపోయాడు. అక్కడ తన ఇష్టం వచ్చినట్టుగా ఆ ధనాన్ని ఖర్చు పెట్టాడు. అంటే రకరకాలు ఖర్చు పెట్టాడు. మనం దాన్ని వివరించాలని మీకు తెలిసిన విషయమే. ఏమేం చేసి ఉండొచ్చు ఆయన? బహుభయంకరమైనటువంటి పాపంలో జీవించి డబ్బంతటిని నాశనం చేసేసి, ఇప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. చేతులేమో చిల్లికి అవ్వలేదు. ఇప్పుడు ఏం చేశాడు? ఒక అతని దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక పని ఇచ్చాడు, పందులు మేపు అన్నాడు. ఆ పందులు మేపుతుంటే ఆయన ఆహారం సరిపోవాలి. బహుశా ఆయన పందులు పుట్టు కూడా తినవచ్చు. ఆకలికి అలమటిస్తుంది. క్రీస్తునందు దేవుడు దీనిని ఏమంటారు అని అంటే, మొట్టమొదటి మనం చూస్తాం. అదేమిటది? ఫూలిష్నెస్ సిన్నర్. రెండోది కేర్లెస్ సిన్నర్. ఈ మూడవది ఏంటంటే విల్లింగ్ సిన్నర్ అన్నమాట. ఇది విల్ఫుల్ సిన్నర్, విల్ఫుల్నెస్. విల్ఫుల్ అంటే బుద్ధిపూర్వకంగా చేసే పాపం. ఆయనకి తెలుసు పాపం చేస్తున్నాడని తెలుసు చిన్న కుమారుడికి. అరే, నా తండ్రి యావదాస్తిని, నాకు రావాల్సిన భాగాన్ని నేను తీసుకున్నాను. ఇది వేషలకు ఖర్చు పెడుతున్నాను, త్రాగులకు ఖర్చు పెడుతున్నాను, జోదానికి ఖర్చు పెడుతున్నాను, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాను. ఇది పాపం తెలుసు ఆయనకి. బుద్ధిపూర్వకమైనటువంటి పాపం ఇది. కృష్ణను దేవుడు పెడతారు. చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి వారు, ఈ మాట వింటున్నటువంటి వారు ఉన్నారేమో ఆలోచన చేయండి. అంటే తెలిసి కూడా పాపం, ఇది పాపం అని తెలిసి కూడా పాపం చేస్తున్నావేమో బాగా ఆలోచన చేయండి. బాగా ఆలోచన చేయండి పిల్లలు. ఈ 3 ఉపమానాల్లో ఒక 3 సత్యాలు మనం చూద్దాం. ఈ మొదటి ఉపమానంలో ఏం జరిగింది? తప్పిపోయిన గొర్రె ఉంది. ఈ తప్పిపోయిన గొర్రెను కాపురు వెళ్ళి పట్టుకొచ్చాడు. ఎందుకంటే ఆయన మరి ఫూలిష్ ఉన్నారు కాబట్టి, బుద్ధి లేకుండా తప్పు చేశాడు కాబట్టి కాపురు వెళ్ళిపించాడు. రెండవది మనం చూస్తే పిల్లగా, ఇది కేర్లెస్, అజాగ్రత్తతో చేసిన పాపం కాబట్టి ఆ స్త్రీ ఏం చేసింది? పోయినటువంటి వెండి నాణ్యాన్ని వెతికి పట్టుకొచ్చుకుంది. కానీ ఈ మూడవది విల్ఫుల్ సిన్నర్ అన్నమాట. అంటే
ఇది తప్పు అని తెలుసు కూడా తప్పు చేసింది. కాబట్టి ఏం జరిగింది? అక్కడేమో కాపురు వెళ్ళి తెచ్చాడు గొర్రెని, తప్పిపోయిన గొర్రెని. స్త్రీ ఏమో ఆ తప్పిపోయినటువంటి వెండి నాణ్యాన్ని ఆమె బాగా వెతికి పట్టుకొచ్చింది. మరి ఈ చివరిది తండ్రి వెళ్ళాడా? కుమారుడు తప్పిపోయాడు, కుమారుడు కోసం వెళ్ళాడా? ఎందుకు వెళ్ళలేదు? కావాల్సినంత ఆస్తులు ఆయన దగ్గర, ఆయన సొంతంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. పని మనుషులు బోర్డంత మంది ఉన్నారు ఆయన దగ్గర. ఏదో ఒక పని మనిషిని, పని చేసే వాళ్ళలో ఎవరినైనా పంపించి వెతికి పట్టుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఎందుకంటే వాడికి తెలుసు పాపం చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? మరి పాపం చేసినప్పుడు ఏం చేయాలి? తెలిసి పాపం చేస్తే ఆయన తిరిగి రావాలన్నమాట. అది మరి ఏం జరిగింది అని అంటే పిల్లల అదే జరిగింది. చూడండి పిల్లల, లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఏం జరిగిందో చూడండి. అక్కడ లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, అదనమాట, బుద్ధి వచ్చింది. అరే నేను చేసింది తప్పే, తెలిసి పాపం చేశానే, ఎంత తప్పు చేశాను తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకొని ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇక లాభం లేదు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా పరలోకానికి నీకు నేను విరోధంగా పాపం చేశాను, కాబట్టి నన్ను క్షమించు, నన్ను నీ కుమారుడిగా స్వీకరించగలదు. కానీ ఈ కూలి వారిలో కనీసం ఒక్కలాగైనా నన్ను ఉంచాను, నేను అడుగుతానని బయలుదేరాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలో ఉన్న సత్యాన్ని పరమాత్మ ఒకసారి ఆలోచించండి. కుమారుడు తప్పిపోతే ఆయన వెళ్ళలేదు, కానీ ప్రాణం అంతా కుమారుడి మీదే ఉంది. ప్రాణం మొత్తం కుమారుడి మీదే ఉంది. అయ్యో నా కుమారుడు తప్పిపోయాడే, ఎప్పుడు వస్తాడు? ఈ ఆస్తి పాస్తులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయనకు రావాల్సిన ఆస్తిని ఎక్కడ ఏమైపోయాడో నా కుమారుడు. తొందరపాటు పనులలో తెలిసి తప్పు చేశాడు నా కుమారుడు. ఏదో రోజు బాగా తప్పదు వస్తాడు, ఎదురు చూస్తా ఉన్నాడు 1000 కళ్ళతో. కుమారుడు రానే వచ్చాడు. ఎలా వచ్చాడు? చింపిరి గుడ్డలు, చింపిరి వస్త్రాలు, చిరిగిపోయిన వస్త్రాలు, తలంతా మాసిపోయిన ఆ తల గడ్డం పెరిగిపోయింది, కంపు కొట్టే వాసన, కాళ్ళకు చెప్పులు లేవు, ఉంగరం ఒకప్పుడు ఉంగరాలు, మెడ నిండా గొలుసులు, ప్రశస్తమైన వస్త్రాలు, ఏం లేవు. కుమారుడు మా నుంచి వస్తా ఉంటే తండ్రికి తెలియదా? తెలుసు. త్యాగపూరితమైనటువంటి తండ్రి కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యో వచ్చేది నాకు అంటే వెళ్ళిపోయాడు. ఆయన మెడ మీద పడిపోయి ముద్దు పెట్టుకున్నాడు. ఆలోచన చేశాడా? వీడు ఆపి దుర్మార్గంగా ఉన్నాడు, కంపు పడుతున్న వీడి దగ్గర అనుకున్నాడా? లేదు. ముద్దు పెట్టుకున్నాడు, కౌగులించుకున్నాడు. అప్పుడు అన్నాడు కుమారుడు, అయ్యా నేను నీకును పరలోకానికి నీ వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించాను. ఈ కూలి వాళ్ళలో ఒకటిగా నన్ను చేర్చుకో. ఎప్పుడైతే అన్నాడు, పిలిచాడు అన్నాడు, అయ్యా మీరు వెళ్ళి ఈ నా కుమారుని శుభ్రం చేయండి, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి, ఉంగరం పెట్టండి, చేతులు కాళ్ళకి చెప్పులు తొడిగించండి. అప్పుడు ఎందుకంటే ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు. కాబట్టి ఈ నా కుమారుడికి మీరు శుభ్రం చేయండి అని మనం అందరినీ పిలిచి సంతోషించడం మనం చూస్తాం. ఈ 3 భాగాల్లో మనం చూస్తాం కదా. మొదటి ఉపమా దేనికి సాదృశ్యం అని మనం చూస్తే కదా, ఫూలిష్ సిన్నర్, ఆయన బుద్ధి లేని పాపం చేశారు. ఆ గొర్రె చాలా మంది ఈనాడు అటువంటి వాళ్ళు పాపం చేయాలని అనుకోరు, కానీ ఏం చేస్తాం? వేరే వాళ్ళు ఉసిగొమ్మిస్తారు, ఉసిగొలుపుతారు. వెళ్ళి ఏం కాదు, తిట్టు, ఓ దెబ్బ కొట్టు, ఓ
పాపం వీళ్ళు వెళ్ళిపోతారు అమాయకంగా. రెండవ కోపం చెందినటువంటి పాపం ఉన్నారు వీరు. దేవుడు బిడ్డలారా, వీళ్ళు కేర్లెస్, అజాగ్రత్తతో ఉండేటటువంటి పాపం. మూడవ కోపం చెందినటువంటి వారు ఉన్నారు వీరు తెలిసి తెలిసి పాపం చేసేవారు, విల్ఫుల్ సిన్నర్స్, తెలిసి పాపం చేసేవారు. అయితే దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఉన్న ప్రతి ఈ మూడు కోపంలో ఉన్నటువంటి పాపలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరు ఉన్నారో ఆలోచన చేయండి. త్యాగపూరితమైనటువంటి తండ్రి మాత్రం ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మొదటి వారిని సిద్ధంగా ఉంటాడు పిలుచుకోవడానికి, ఆయనే వెళ్తాడు. రెండవ వారిని కూడా పిలుచుకోవడానికి వెళ్తాడు. అయితే మూడవ వారిని మాత్రం ఆయన స్వేచ్ఛనిచ్చేస్తాడు, బలవంతం చేయడాడు. ఇప్పుడు తెలిసి తెలిసి పాపం చేసిన వాడిని ఏం చేయాలంటే వాడే రావాలి, ఆమె రావాలి దేవుడి దగ్గరికి. ఆ తగ్గిపోయిన కుమారుడు ఎలాగైతే వచ్చాడో పిల్లరా, మనం కూడా అలా తెలిసి పాపం చేశారు కాబట్టి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, త్యాగపూరితమైనటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని కనుక నువ్వు మోసాడితే ఇప్పుడే ఈ క్షణమే దేవుడిని దీవించుకోతున్నాడు, నిన్ను ఆశీర్వదించుకోతున్నాడు. ఈ తండ్రుల దినోత్సవంగా దేవుడు బిడ్డలారా, దేవుడు ఇంత త్యాగం చేస్తే నువ్వేం చేస్తావు? ఈ తండ్రుల దినోత్సవం మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన బిడ్డలో అందరం కూడా ఈ తండ్రుల దినోత్సవంగా ప్రపంచం అంతా నేడు తండ్రుల్ని సంతోషం పెట్టడానికి ఏమేమో చేస్తున్నారు. గిఫ్ట్లు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళతో సరదాగా ఆడుకోవాలని చేస్తున్నారు తండ్రిని సంతోషం పెట్టడానికి. మరి ఈ తండ్రుల దినోత్సవంగా ఆయన బిడలమైనటువంటి ఆయన కూతురుగా, కుమారుడుగా మరి ఆయన ఎలా సంతోషపరచగలమా అని అంటే దేవుడు ఒక్కటే ఒకటి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, నా కుమారుడా నీ హృదయమును నాకివ్వు. అంతే ఆయన అడుగుతుంది. నా కుమారుడా అంటే నాకు గిఫ్ట్గా, బహుమానంగా ఈ తమ్ముళ్ళ దినోత్సవంగా మీ ఆత్మీయ తండ్రి అయినటువంటి నాకు పాపంలో కొట్టుబెట్టి ఆడుకుంటుగా, పాపానికి చేరువుగా ఉండి మరణానికి దగ్గరగా ఉన్నటువంటి నీవు ఆ నరకానికి వెళ్ళగాలి. నీ హృదయాన్ని నాకు అంతేనా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? నా కుమారుడా నా ఆజ్ఞలను పాటించు, నా ఆజ్ఞలను నీవు పాటించును. ఎంత చక్కని మాట! సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా. నా కుమారుడు అంటే కుమార్తె కాదని కాదు అక్కడ అర్థం. నా కుమార్తె, నా కుమారుడు, నా ఉపదేశమును మరొకను మర్చిపోగాకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అది ఈనాడు పరమ తండ్రి అడుగుతున్నటువంటి మాట. దేవుడు బిడ్డలారా, మరి ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను మా అందరం 3 రకాల పాపులు ఉండొచ్చు. ఒక రకమైన పాపులు మరి ఫూలిష్ సిన్నర్, బుద్ధి లేకుండా చేసే పాపం, ఎవరో చెప్తే చేసిన పాపం. నావే అడుగుదాం, యేసయ్య దగ్గరికి వద్దాం, ఆయన పాపాల దగ్గరికి వద్దాం. ఇంకెప్పుడు నేను ఆయన వారు పాపం చేయమంటే నేను చేయక నుంచి జాగ్రత్తగా ఉంటాను. రెండవది కేర్లెస్ సిన్నర్, అంటే ఇన్ని రోజులు మరి తెలియక పిల్లల నిర్లక్ష్యంగా ధోరణితో ఉండి బైబిల్ చదువుకోలేదు, ప్రార్థన చేసుకోలేదేమో, సమయానికి దేవుడు మందిరానికి రావట్లేదేమో, ఆయనకు దశమాదాలు, స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు ఇవ్వట్లేదేమో. ఈ రోజు నుంచి నేను ఈ నిర్లక్ష్య ధోరణిని తీసుకెసుకుంటాను. ఆయన నేను పాదాలు చదువుకుంటాను. మొత్తం 3వ కోపం చెప్తున్నారు విల్ఫుల్ సిన్నర్స్, అంటే బుద్ధిపూర్వకంగా చేసేటటువంటి పాపాలు. ఇంకేమైనా ఎంతమంది అయితే ఉన్నారో ఆయన పాదాలు చేయాలి, ఆయన అడుగుతారు, మోజాడతారు. ఆ వ్యక్తి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాడు, దేవుడి దగ్గర తన తండ్రి దగ్గరికి వచ్చాడు, ఈనాడు మన పరమ తండ్రి యేసయ్య దగ్గరికి వచ్చి పాపాలు
క్షమించుకోకుండా ఎక్కడ వారు అక్కడ ఎవరికి వారు ప్రార్థన చేసుకుని పిల్లల తాళం వచ్చండి, కళ్ళు వస్తుంది. కృష్ణుడు దేవుడు ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా వాక్యం విన్న ప్రతి బిడ్డ అసలు ఎలాగున్నామా? ఈ 3 కోవలకు చెందినటువంటి పాపులలో మనం ఉన్నామేమో, ఎవరో చేయబట్టి పాపం చేస్తున్నామేమో. నేను అలా చేయబోతున్నాను, పాపాల దగ్గరకు వస్తాను. నిర్లక్ష్య ధోరణితో పాపం చేస్తున్నామేమో. ఈరోజు నుంచి ఆయన జాగ్రత్తగానే ఉంటాను, నిర్లక్ష్య వైఖరిని తీసుకుని పాపాల దగ్గరకు వస్తాను. దేవుడు బిడ్డలారా, 3వ చూస్తాం, అయ్యా బుద్ధిపూర్వకంగా చేసే పాపం నేను చేసుకున్నానని మనం క్షమించలేక ఆ వ్యక్తి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే ఈ సన్నిధికి వచ్చాడో, ఈ సన్నిధికి నేను వస్తాను, నన్ను క్షమించు, నేను పాపిని ఆయన, నేను చేసిన ప్రతి దుర్మార్గాన్ని ప్రతి పాపను తుడిచిపోయి త్యాగపూరితమైనటువంటి తండ్రిని ఆయన నా నిమిత్తమై నేను పడాల్సినటువంటి ఆయన మరణము, నాకు రావాల్సిన శిక్ష మీరు వేసుకుని ఎంత త్యాగం చూపించారు. నేను నా పాపముల నిమిత్తమై శిక్ష వలన మరణానికి పాత్రుడైనటువంటి నన్ను నువ్వు రక్షించావు. త్యాగపూరితమైన నీ ప్రయాణం చూపించావు. నా జీవితాన్ని మార్చుకున్నాను. నా ప్రభువు, నువ్వు కోరుకున్న ఒకటే నా హృదయాన్ని, నా పాపములను విడిచిపెట్టి మారు మనసు పొంది నీ పాదాలు చెంతకు రావాలని నిర్ణయించావు. ఒక్క పాపి రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఎంతో ఆనందం, సంతోషం. మరి ముఖ్యంగా మీకు సంతోషం ఆయన. ఈ శుభ సందర్భాల, ఈ తండ్రుల దినోత్సవాల, ఈ లోకంలో ఉన్న మా తండ్రిని ఎంతో సంతోషపరుస్తున్నామే. మా పరమ తండ్రి అయినటువంటి నిన్ను సంతోషపరుస్తా, నా హృదయాన్ని నింపించి నా పాపములను విడిచిపెట్టి అయ్యా మీ అడుగు జాతరలో నేను నడుస్తాను. నేను ఎవరికి వాడు ఆయన పాపాల దిగులు మహాగరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజు, స్థుతులు స్తోత్రాలు ఉన్నాయి. ఈ సమయంలో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. మీరు మొదట 3 రకాల పాపులు, ఆ 3 ప్రాణాల నుంచి మీరు చూశారు. త్యాగపూరితమైనటువంటి తండ్రులు, యహోవపరమైనటువంటి బాహ్యపరమైన తండ్రులు బిడ్డల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అంతకన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు ఆయన నీకు. యెహోవాపరమైనటువంటి తన కుమారుడు తప్పు చేసినప్పుడు విరోధముగా తన తండ్రి అయినటువంటి దావీదుకి వ్యతిరేకంగా లేచినప్పుడు చంపలేదు. తను బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈనాడు మేము కూడా బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడుతుంది. అయితే పరమ తండ్రి అయినటువంటి నీవు ఆయన మేము పొందాల్సిన శిక్ష, మేము శత్రువులమైనటువంటి ఉన్నటువంటి మేము మాకు ఇంకా మేము పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా మా కొరకు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడిని యేసును పంపించారే. మీరు చేసిన ఈ త్యాగాన్ని బట్టి ఈరోజు నాయన నా హృదయాన్ని నీకు ఇస్తాం, నీకు బహుమానం లేదు. నీ అడుగు జాడలో నేను జీవిస్తామని ఎంతమంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని చేతులెత్తి దీవించి ఆశీర్వదించి ఫలించమని ఈ మనుగులను స్తోత్రము ఈ లోకానికి త్వరగా ప్రేరణ అతులయుడు చదువుతాయి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి.